మీరు మీ పిల్లలకు స్కూల్ ఎంచుకుంటున్నారా, లేక వారి భవిష్యత్తు నిర్ణయిస్తున్నారా? మీరు ఏ క్రైటీరియాతో స్కూల్ ఎంచుకుంటున్నారు? ఒక చిన్న అడ్మిషన్, ఒక చిన్న సైన్, కానీ అది మీ పిల్లల పూర్తి జీవితాన్ని నిర్ణయిస్తుంది. స్కూల్ అంటే పెద్ద బిల్డింగ్, భారీ ఫీజులు, ఇంగ్లీష్ మాట్లాడడం, ఏసీ క్లాస్ రూమ్స్ అనుకుంటున్నారు కదా. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. అక్కడ మీ పిల్లలు చదువుకుంటున్నారా, లేక ఒత్తిడితో బ్రతుకుతున్నారా? మంచి స్కూల్ అంటే మార్కులు మాత్రమే కాదు, మానవత్వం నిర్మించేది. పోటీ మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం పెంచేది. హోంవర్క్ మాత్రమే కాదు, జీవితానికి ఉపయోగపడే విలువలు చెప్పేది. తల్లిదండ్రులు చూడాల్సింది టీచర్లు పిల్లలను ఎలా చూస్తున్నారు, పిల్లలపై ఒత్తిడి ఎంత ఉంది, వాళ్లకు ప్రశ్నలకు అడిగే స్వేచ్ఛ ఉందా, వాళ్ళు స్కూల్కి ఆనందంగా వెళ్తున్నారా? ఒక్కటి గుర్తుంచుకోండి, భయంతో చదివే పిల్లవాడు పరీక్షల్లో మాత్రమే గెలుస్తాడు. ఆనందంగా నేర్చుకునే పిల్లవాడు జీవితంలో గెలుస్తాడు. మీ పిల్లల భవిష్యత్తు ఒక స్కూల్ అడ్మిషన్ ఫామ్తో కాదు, మీ ఆలోచనలో ఉంది. ట్రెండ్ ఫాలో అవ్వకండి, ట్రూత్ ఫాలో అవ్వండి. మీ పిల్లలు అవసరాన్ని అర్థం చేసుకోండి, సరైన స్కూల్ ఎంచుకోండి, సరైన భవిష్యత్తు నిర్మించండి. ఎందుకంటే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం వారి జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. చివరిగా, మంచి లేక సరైన స్కూల్ అంటే ఏమిటి? పిల్లలు నవ్వుతూ నేర్చుకునే చోటు, తప్పులు చేస్తే నేర్పించే చోటు, ప్రశ్నలు అడగడాన్ని ప్రోత్సహించే చోటు, పిల్లల ప్రతిభను వెలికితీసి టీచర్స్ ఉన్న చోటు, పిల్లలు భయంతో కాకుండా ఎగ్జైట్మెంట్తో వెళ్ళే చోటు, లాంగ్వేజ్తో మాత్రమే కాకుండా లాజిక్తో ఫ్యూచర్ నిర్మించే చోటు, రోబోట్స్ను కాకుండా రియల్ హ్యూమన్ను తయారు చేసే చోటు. ఈ అవేర్నెస్ లేకపోతే అడ్మిషన్స్ కూడా ప్రమాదమే.